అందరికీ నమస్తే అండి. మనం పొంగడాలు రెడీ చేసుకుందాము. మైదా పిండి బియ్యం పిండితో రెడీ చేసుకుందాము. అగోండి నేను ఒక పావు కేజీ బెల్లాన్ని కలిపేసుకున్నాను. నీటిలో కలిపేసి పక్కన పెట్టేశాను. దాంట్లోని ఒక చూపిస్తున్నాను కదా, గ్లాస్తోని 3 గ్లాసులు మైదా, 1 గ్లాసు బియ్యం పిండి వేసేసి చక్కగా కలిపేసుకుందామండి. చక్కగా నీట్గా కలిపేద్దాము. చూసారు కదా, 3 గ్లాసులు మైదా తీసుకుని 1 గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని అట్టుపిండిలా కలిపేసుకుందండి. అట్లు చిక్కగా ఉండాలి, పలచగా కాకుండా అట్టుపిండిలా కలిపేసుకుందాము. ఉండలు లేకుండా బాగా కలిపేద్దాం. కలపాలి. చిన్న సాల్ట్ తీసుకున్నానండి. ఇందులోకి మీరు ఈ పొంగడాల్లోకి మనం తినిచోట తీసుకోవచ్చు అవసరం లేదండి. చక్కగా పొంగిపోతే అవో చూసారు కదా, ఆల్రెడీ నేను వేసాను. ఇగోండి మళ్ళీ మీకు వేస్తాను, చూపిస్తున్నాను. పొంగడాలు అలాగో చూసారు కదా, చక్కగా పొంగిపోయి నీట్గా వచ్చాయి. మీరు ట్రై చేయండి కంపల్సరీ. గుర్తుంచుకోండి, 3 గ్లాసులు మైదా, 1 గ్లాసు బియ్యం పిండి తీసుకోండి. చక్కగా పొంగడాలు రెడీ అయిపోతాయి. చిన్నపిల్లలు కూడా చక్కగా వేసేసేసి పొంగడాలు చాలా బాగుంటాయండి. మీరు మెత్తగా ఉంటాయి, రెడీ అయిపోతాయి. మీరు కూడా రెడీ చేసి పిల్లలకు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.